మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద తెగ కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడి సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మ బాబోయ్ దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? కుయ్యా పీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమంటే ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. ఓ. ఆడు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా, ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే. రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడ్రా? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు. మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారా నీటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తానరా? పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా. తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిదిగా ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు. కొంగర జగ్గయ్య, వేమూరు గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్, డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాందే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. మరెవరనుకున్నా? ఆ బాత్రూమ్ లో ఏమండి,